ఫార్చ్యూన్ ఇన్ఫ్రా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అందరికీ సుపరిచితులు, చాలా స్నేహశీలి అని చెప్తారు, శేషగిరిరావు గారు ఉన్నారు. ఫార్చ్యూన్ ఇన్ఫ్రా అన్నది బాగా చక్కటి పేరుగాంచిన ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ డెవలప్మెంట్ లో రియల్ ఎస్టేట్ తో మీకున్న అనుభవం ఏంటి సార్? ఎలా మీరు ముందుకొచ్చారు? ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అని శ్రీశైలం హైవేలో 3600 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చెయ్యాలి అనేది కాన్సెప్ట్ తోటి వీ స్టార్టెడ్ ది ప్రాజెక్ట్. కానీ మధ్యతరగతి ప్రజలకి దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? రేటు తక్కువగా ఉంది అనే పాయింట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, కొంతమంది ఈ మాయ మాటలు అబద్ధం మాటలు చెప్పేసి వాళ్ళని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయేటప్పుడు జాగ్రత్తలు అయితే మటుకు మోర్ ఇంపార్టెంట్ అండి. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ అంటే కూడా స్పెషల్లీ కొంచెం నోన్ రోడ్స్ అంటే ₹1,00,00,000 పెడితే కూడా అసలు పాత అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. మరి ఏమిటి సార్ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే? కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రొవైడ్ చేస్తే అవుట్స్కట్స్ కూడా లైక్ రైల్ ఫెసిలిటీ కానివ్వండి, MMTSR లోకల్ ట్రైన్ అది బస్ ఫెసిలిటీ కానివ్వండి, అలాంటి గాను ప్రొవైడ్ చేస్తే కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే అక్కడ కొంచెం రేట్స్ అనేది రీజనబుల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి మనం గంట డ్రైవ్ చేసుకుంటూ ORR మీద ఎక్కడికో వెళ్ళి కొంచెం దూరంగా ఒక ప్లాట్ ఉందో లేకపోతే ఒక వెంచర్ ఉంది చూడమంటే అబ్బా అంత దూరం అంటారు. అంటే ట్రాఫిక్ లో ఇరుక్కుని వెళ్ళడం అందరికీ ఓకే, కానీ ఊరికి అవతల ఉండడంలో ఉండే హాయి ఏమిటి? మేము 2006లో స్టార్ట్ చేసామండి. మా ప్రాజెక్ట్ సిటీకి బాగా దూరం. ఆ రోజు చాలా మంది కూడా అనుకునేవాళ్ళు అసలు ఎందుకు ఇంత దూరం పోయి అసలు నేను ఏం చేద్దామని, అసలు కాన్సెప్ట్ ఏంటి అని. హైదరాబాద్ సిటీలో హౌ మెనీ వెహికల్స్ ఆర్ మూవింగ్, వాట్ ఈస్ ది పొల్యూషన్, వాట్ ఈస్ ది నాయిస్. సో ప్రశాంతమైనటువంటి జీవనం మనం గడపాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగానే ఉండాలి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో 30-40 ఏళ్ల క్రితం ల్యాండ్ కొన్న వాళ్ళందరూ ఇవాళ కోటీశ్వరులు. ఇది అక్షర సత్యం. కానీ ఇంకా మరి హైదరాబాద్ నిండిపోయిందా అంటే తప్పు. బికాజ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విస్తరిస్తూ మనకి కోటీశ్వరులు అయ్యే అవకాశంతో పాటు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశాలు కూడా మనకి దర్శనమిస్తూనే ఉన్నాయి ప్రతిరోజు. ఇవాళ మనం మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలా విస్తరిస్తోంది, తెలంగాణ ఎలా ఉండబోతోంది, భూమిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలన్నీ తెలుసుకుందాం. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. మనకి ఫార్చ్యూన్ ఇన్ఫ్రా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అందరికీ సుపరిచితులు, చాలా స్నేహశీలి అని చెప్తారు, శ్రీ శేషగిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. శేషగిరిరావు గారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులుగా కూడా వారి ఎక్స్పీరియన్స్ కూడా హైదరాబాద్ ఎలా మారుతూ వచ్చిందో చెప్తారు. సార్ నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. సో ఫార్చ్యూన్ ఇన్ఫ్రా అన్నది బాగా చక్కటి పేరుగాంచిన ఒక బ్రాండ్. సో ఈ బ్రాండ్ డెవలప్మెంట్ లో రియల్ ఎస్టేట్ తో మీకున్న అనుభవం ఏంటి సార్? ఎలా మీరు ముందుకొచ్చారు? we started the company in the year 2006 అండి. సో విత్ ది ఐడియా ఆఫ్ లైక్ టు సెట్ అప్ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ హైదరాబాద్ లో పెట్టాలి అన్న కాన్సెప్ట్ తోటి we started the company and ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అని శ్రీశైలం హైవేలో 3600 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చెయ్యాలి అనేది కాన్సెప్ట్ తోటి వీ స్టార్టెడ్ ది ప్రాజెక్ట్. అంటే అప్పటికే మనకి హైదరాబాద్ లో లైక్ జూబ్లీ హిల్స్ కానివ్వండి, బంజారా హిల్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మోర్ హ్యాపెనింగ్ ప్లేసెస్ గా బాగా ఉన్నాయి. సో ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయటం జరిగిందండి. పబ్లిక్ నుంచి కూడా వండర్ఫుల్ రెస్పాన్స్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. జర్నీ అంతా కూడా వండర్ఫుల్గా, ఎక్స్ట్రాడినరీగా చాలా బాగా జరుగుతుంది. ఇట్స్ రియల్లీ గుడ్. మీరు దాదాపు ముందు చూపుతో అప్పుడే పెట్టారు ఇది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఇది. అంటే అందరికీ గ్రీనరీ కావాలి, చుట్టూ పక్కన అడవి ఉందా, లేక్స్ ఉన్నాయా, ఇవే చూసుకుంటున్నారు అందరూ. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఎలా ఉంది అసలు హైదరాబాద్? సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది అంటారా, ఇంకా స్కోప్ ఉందంటారా మనకి? హైదరాబాద్ విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ అండి. కంప్లీట్ గా కూడా మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెస్టర్న్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఇట్స్ ఓవర్. అవును. ఈ రైట్ డైరెక్షన్ లోనే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా రీసెంట్ గా 4th సిటీ అని అనౌన్స్ చేయటం జరిగింది. దట్స్ రియల్లీ ఏ వండర్ఫుల్ ఐడియా.
ఎందుకంటే ఏదైనా ప్లానింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. సిటీ మొత్తం కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఈ లాట్ ఆఫ్ ది ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లైక్ ట్రాఫిక్ కానివ్వండి, లైక్ బెంగళూరులో మనం అందరం చూసాము. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన హైదరాబాద్ లో కూడా ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ వస్తుంది కాబట్టి ఒక మంచి న్యూ సిటీని మరలా ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సిటీ, అనదర్ సిటీ లైక్ సైబరాబాద్ లాగానే ఒక 4th సిటీని ఏర్పాటు చేయాలి అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఆల్ ఓవర్ ది వరల్డ్ యాజ్ ఆన్ టు వాట్ ఎవర్ ది లేటెస్ట్ కాన్సెప్ట్స్ ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ రియల్లీ వండర్ఫుల్ ఐడియా అండ్ గ్రేట్ కాన్సెప్ట్. అది మనకి అంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది దాని గురించి గవర్నమెంట్ చాలా కసరత్తు చేస్తోంది. సో అక్కడ ఇంకా ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ గా అట్ ద సేమ్ టైం ఒక లివబుల్ ప్లేస్ గా కూడా రూపుదిద్దుకోవడానికి ఎవరికి వారికి అవకాశం ఉందంటారు. అయితే ఎగ్జాక్ట్లీ ఈవెన్ యాజ్ ఆన్ టుడే మనం జస్ట్ ఇఫ్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్ లైక్ 30-40 years బ్యాక్ అప్పుడు మనకి యునైటెడ్ ఏపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ది బిజినెస్ పీపుల్ అండ్ ఆల్మోస్ట్ రిచ్ పీపుల్ అందరూ కూడా ధనికుల ఏరియా జూబ్లీ హిల్స్ ఎక్కడ అని అడిగితే తెలిసిపోయేది వాళ్ళకి ఎంత అసలు వర్త్ అని. బట్ వెరాజ్ యాజ్ ఆన్ టుడే ఇఫ్ యూ సీ ద జూబ్లీ హిల్స్ హ్యాస్ బికమ్ ది కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ వాళ్ళందరూ కూడా రియల్ గా చెప్పుకోవాలి అనుకుంటే ఇలాంటిది ఎక్కడన్నా బయట అవుట్స్కర్ట్స్ లో ఒక మంచి రెప్లికా లాగా ఒక 2000 నుంచి 3000 acres లో మంచి ప్రాజెక్ట్ వేస్తే హ్యాపీగా అందరం కూడా బయటకు పోవాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు. సో అందువల్ల వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే యాజ్ ఆన్ టుడే ఫ్యూచర్ సిటీ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ జ్యువెల్ ఆఫ్ హైదరాబాద్. రెవల్యూషన్ అవుతుంది. డెఫినెట్లీ. సో మామూలుగా సార్ ఇప్పుడు మధ్యతరగతి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ధనికులకి స్పేర్ డబ్బులు ఉంటాయి, ఒక 3-4 కోట్లు పడున్నాయి, ఎక్కడో అక్కడ పెట్టేద్దాం అనే ఆలోచన ఉంటుంది. కానీ మధ్యతరగతి ప్రజలకి దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? దిస్ ఈజ్ రియల్లీ బ్రిలియంట్ అండి, చాలా మంచి పాయింట్. అన్ఫార్చునేట్లీ యాజ్ ఆన్ టుడే సొసైటీలో ఒక పక్కన మనం బాగా డెవలప్ అవుతున్నాము, సిటీ డెవలప్ అవుతుంది, అన్ని బాగా పాజిటివ్ గానివ్వండి. బట్ వెరాజ్ ది అదర్ సైడ్ కూడా మనం చూసుకుంటే లాట్ ఆఫ్ ది చీటింగ్స్ కానివ్వండి ఎన్నెన్నో జరుగుతున్నాయి యాజ్ ఆన్ టుడే. బట్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కామన్ పీపుల్ వాళ్ళు మ్యాక్సిమం హార్డ్ అండ్ మనీని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రకరకాల ప్రకటనలు కానివ్వండి, రకరకాల అట్రాక్షన్స్ కానివ్వండి, రేటు తక్కువగా ఉంది అనే పాయింట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, కొంతమంది ఈ మాయ మాటలు అబద్ధం మాటలు చెప్పేసి వాళ్ళని లేనిపోయింది ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ వెరాజ్ నేను చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ 1కి 100 సార్లు హూ ఆర్ ది ప్రమోటర్స్, అసలు ఎవరు, హూ ఆర్ ది ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు అసలు అంతకుముందు ఏ ప్రాజెక్ట్ చేశారు, తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళని కూడా కలిసి అసలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి జరిగిద్దా, మేలు జరిగిద్దా, లేదా అసలు ఎలాంటిది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది. మన పిల్లవాడిని మనం ఒక స్కూల్లో జాయిన్ చేయించబోయేటప్పుడు 1కి 10 సార్లు మనం జాగ్రత్తలు ఏ విధంగా అయితే తీసుకుంటామో అలాగనే ఇక్కడ కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయేటప్పుడు జాగ్రత్తలు అయితే మటుకు మోర్ ఇంపార్టెంట్ అండి. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే వెరీ హానెస్ట్ విత్ యూ, యాజ్ ఆన్ టుడే భారతదేశంలో కానివ్వండి మనం అసలు ఎవరైనా నమ్మాలి ఎవరైనా నమ్మకూడదు అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం కాబట్టి చాలా ప్రికాషనరీ మెజర్స్, ఎవరి మాటలు నమ్మవద్దు, ఎవరిని డోంట్ బిలీవ్ ఎనీబడి. మీరు పక్క ప్రొఫెషనల్ చేత యూ గో అండ్ వెరిఫై ఆల్ ది డాక్యుమెంట్స్, లీగల్గా అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయా. 1953-54 దగ్గర నుంచి ఆ కాసరా పహానీ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా లీగల్గా క్లియర్ కట్గా ప్రతి ఒక్క డాక్యుమెంటు కరెక్ట్గా ఉందా లేదా, అప్రూవల్స్ అన్నీ వచ్చినాయా రాలేదా, తర్వాత వీళ్ళు డెవలప్మెంట్స్ ఆన్ పేపర్ మీద ఇవాళ ఏది కావాలంటే అది నెక్స్ట్ మినిట్ వస్తూ ఉండేది. కానీ ఆన్ గ్రౌండ్లో కూడా రియాలిటీ ఏంది, డెవలప్మెంట్స్ ఏంది, అసలు వీళ్ళు చెప్పినట్లు చేస్తారా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఏదేదో చూసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే మటుకు డెఫినెట్గా మోసపోతానే ఉంటారు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉంటారు. అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ ది పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ రేట్ తక్కువగా వస్తుందనో లేకపోతే ఇంకొక పాయింట్ అనో అలాంటివి చూసుకోకూడదు. వాళ్ళు ₹1 ఎక్కువైనా కూడా మంచి ప్రమోటర్స్, మంచి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండొచ్చు. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ ఇది. ఎందుకంటే తక్కువకి వస్తున్నాయనే చాలా మంది వెళ్ళి టెంప్ట్ అవుతూ ఉంటారు. అయితే సార్ ఇప్పుడు మనకి రేరా
హెచ్ఎండిఏ ఈ లెజిస్లేషన్స్ అన్ని వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా సరళతరం అయిందంటే ఈ విక్రయాలన్నీ కూడా ల్యాండ్ విక్రయాలు కావచ్చు అవి. దట్స్ రియల్లీ ఏ గుడ్ సైన్ అండి. గవర్నమెంట్ ఒక మంచి ఇంటెన్షన్ తోటి రెరాని తీసుకొని రావటం జరిగింది. బట్ ఈవెన్ దెన్ రెరా ఉండా కూడా ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ వెరీ ఈజీ టు సూపర్వైజ్ ఆల్ ది కంపెనీస్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ దృష్టికి వచ్చిన వాటి మీద పేపర్ ప్రకటనలు కానివ్వండి, అలా అప్రూవల్స్ లేకుండా ఎవరన్నా ఏదైనా కంపెనీ చేస్తా ఉంటే డెఫినెట్లీ దే ఆర్ ఇష్యూయింగ్ ది నోటీసెస్. బట్ వెరాజ్ అసలు బయటకే తెలియకుండా అనఫిషియల్లీ నోన్ సర్కిల్స్ లో వాళ్ళు ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ మాకు తెలుసు, మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగా ఉండిద్ది, ఆ డాక్యుమెంట్స్ ఏదేదో చూపిస్తూ ఉంటారు, సో మీకు బాగా తక్కువకి వచ్చింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1-2 years లో మీకు అప్రూవల్స్ ఇవన్నీ కూడా వస్తాయి, ఇలా మాటలు చెప్పి ప్యారలల్ టైప్ లో అప్రూవల్స్ వీటన్నిటితోటి ఏ విధంగా అయితే జరుగుతుందో వితౌట్ అప్రూవల్స్ తోటి కూడా అనదర్ ప్యారలల్లో ఈ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉందండి. పాపం అక్కడ మోసపోవడం జరుగుతూ ఉంది. ఓహో, అంటే సార్ చాలా సార్లు ఒకే ల్యాండ్ ఎస్పెషలీ రెగ్యులేటెడ్ ఏరియాలో మనం పర్యవేక్షించవచ్చు, ఎందుకంటే ప్రహారీ గోడలు ఉంటాయి, సివిలైజేషన్. ఎక్కడ దూరం విసిరేసినట్టు ల్యాండ్ కొన్నప్పుడు అది మనం వెళ్ళాక ఆ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద కూడా ఉంది. ఇలాంటి లిటిగేషన్లు చాలా చూసి భయపడి చాలా మంది ఆగుతున్నారు. ఇదే కదా సార్ మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. సో సార్ ఓకే, ఇది అఫ్కోర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా ల్యాండ్లో పెట్టుబడి పెడితే, ఏదో ఒక వెంచర్లో పెట్టుబడి పెడితే వాట్ ఈస్ ఐడియల్? మనం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ముందు ల్యాండ్ కొనుక్కొని మనం తర్వాత కట్టుకోవడం బెటరా, లేకపోతే విల్లాతో పాటు ఇచ్చే లేఅవుట్స్ కొన్ని వస్తుంటాయి అది బెటరా, అపార్ట్మెంట్స్ బెటరా, ఎలా వాట్ ఈస్ ఐడియల్ సార్? దట్స్ గ్రేట్ అండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను నీడ్ బేస్డా లేకపోతే అతను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూసుకోవాలండి. నీడ్ బేస్డ్ అయితే లైక్ అపార్ట్మెంటా లేకపోతే విల్లాస్, సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ లో అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, మంచి ఫెసిలిటీస్ కానివ్వండి, తర్వాత జాబ్ చేసేదానికి దగ్గర కానివ్వండి, లాట్ ఆఫ్ ది పారామీటర్స్. అంటే 2 types వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే నీడ్ బేస్డ్ అయితే వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంది అనుకుంటే అక్కడ అపార్ట్మెంట్, అది విల్లా. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, ఎలా ఏంటిది అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ యాజ్ ఆన్ టుడే దే ఆర్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ అపార్ట్మెంట్ ఆర్ సంథింగ్, ఆ డౌన్ ది లైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ కమింగ్ 5 years తర్వాత కానివ్వండి, 10 years తర్వాత కానివ్వండి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ డౌన్ ది లైన్ 10 years లో వచ్చేసి అక్కడ విల్లా కానివ్వండి, లేటర్ అని ఏదన్నా వాళ్ళకి ఇంకొక దానికి యూసేజ్ కానివ్వండి, అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవాళ రోజున హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాల్లో ఒక 50 లక్షలకి ఏమైనా విలువ ఉందా? లేదా? లేదండి. అంటే మనకి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అంటే కూడా స్పెషల్లీ కొంచెం నోన్ రోడ్స్ అంటే ₹1,00,00,000 పెడితే కూడా అసలు పాత అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మరి ఏమిటి సార్ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఏమిటి ఫ్యూచర్? డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ కూడా దే ఆర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్ అండి. అంటే దీనికి సొల్యూషన్ చెప్పుకోవాలి అంటే కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రొవైడ్ చేస్తే అవుట్స్కట్స్ కూడా లైక్ రైల్ ఫెసిలిటీ కానివ్వండి, MMTS ఆర్ లోకల్ ట్రైన్ ఆర్ ది బస్ ఫెసిలిటీ కానివ్వండి, అలాంటివి గాను ప్రొవైడ్ చేస్తే కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే అక్కడ కొంచెం రేట్స్ అనేది రీజనబుల్ గా ఉంటాయి. అదే విధంగా గవర్నమెంట్ కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ ది ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆక్షన్ అవన్నీ చేస్తున్నారు. అలాంటి ప్లేసుల్లో కూడా వచ్చేసి కొంచెం ఆ కన్సెషనల్ రేట్కి మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళందరూ కూడా ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తే కొంచెం రీజనబుల్ గా ఉండొచ్చు అండి. ఇల్లు కట్టుకోవడం చాలా ఎమోషనల్ విషయం కదా సార్ చాలా మంది. అంటే ఒక ఇల్లు ఉండడం అంటే బేసిక్ ఇమ్యూనిటీ కదండి. లైక్ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బేసిక్. అంటే ప్రతి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక కాబట్టి అది డెఫినెట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి, అదే విధంగా ఈవెన్ బిల్డర్ సైడ్ లో నుంచి కూడా, అంటే లైక్ సమ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, తర్వాత రిజిస్ట్రేషన్స్ బెనిఫిట్స్ కానివ్వండి, అలాంటి కూడా సమ్ బెనిఫిట్స్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసినట్లయితే కొంచెం రేట్ అనేది రీజనబుల్ గా రావడానికి వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. సార్ ఇవాళ రోజున మనకి వెస్ట్ ఎలాగో సాచురేటెడ్ అని చెప్పారు, మన కోకాపేట్, తర్వాత ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అసలు కారిడార్ అంతా కంప్లీట్లీ టేకెన్. సౌత్ సైడ్ మన ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతున్న ఏరియా. ఒక ఉజ్జాయింపుగా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ గ్రోత్? అంటే సపోజ్ ఇవాళ ₹1,00,00,000 ఎవరో భూమి మీద పెట్టారు, ఒక 5 ఏళ్లలో సుమారుగా ఎంత అవ్వచ్చని మీ అంచనా యాజ్ అ ఎక్స్పర్ట్ ఇన్ దిస్? వెరీ క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు అండి. నా దృష్టిలో
తెలంగాణలో all the four sides, I am not saying that only one particular road or something, all the four sides, last border లో ఉండేటువంటి last 1 acre is also very very valuable. డబ్బులు పెట్టాల్సిందే అందులో డెఫినెట్గా. అందులో సార్ ఎదుగుతున్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇప్పుడు గనక వాళ్ళు ధైర్యం చేసి కొంత పెట్టేస్తే డబ్బు పెట్టుబడి పిల్లలతో పాటు ఎదిగి వాళ్ళ సెటిల్మెంట్ ఏజ్కి వచ్చేసరికి సబ్స్టాన్షియల్గా వాళ్ళకి వాళ్ళ విద్యా అవసరాలకు కావచ్చు పెళ్లి అవసరాలకి చేతికారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. లైక్ వన్స్ అపాన్ ఏ టైం హైదరాబాద్లో ఇవాళ వివేకానంద నగర్ కాలనీ కానివ్వండి, లాట్ ఆఫ్ ది కాలనీస్ ఆ రోజుల్లో స్టార్టెడ్ విత్ ఓన్లీ ఫ్యూ హండ్రెడ్స్, ఓన్లీ హండ్రెడ్స్ తోటి స్టార్ట్ అయింది పర్ స్క్వేర్ యార్డ్. But whereas as on today, it's minimum 1,50,000 rupees, 2 lakhs rupees per square yard. సో అంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు కనుక ఒక చిన్న ప్లాట్ ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళు బై ది టైం మ్యారేజ్కి కానివ్వండి, హైయర్ స్టడీస్కి కానివ్వండి, లేకపోతే లేటర్ అండ్ డౌన్ ది లైన్ వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవడానికి కానివ్వండి, వచ్చేటప్పటికి దిస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ ది వెరీ వెరీ హ్యూజ్ ఎసెట్ ఫర్ దెమ్. అలా అనుకుంటూ చూస్తున్నాం. ఒక టైంలో అమ్మో అంత దూరమా అన్నవి ఇప్పుడు ఇక్కడైనా అనిపిస్తుంది. అసలు సైకలాజికలీ సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట పడుతుంది సార్, మోర్ దెన్ గంట. కానీ ఇక్కడ నుంచి మనం గంట డ్రైవ్ చేసుకుంటూ ఓఆర్ఆర్ మీద ఎక్కడికో వెళ్ళి కొంచెం దూరంగా ఒక ప్లాట్ ఉందో లేకపోతే ఒక వెంచర్ ఉందో చూడమంటే అబ్బా అంత దూరమా అంటారు. అంటే ట్రాఫిక్లో ఇరుక్కుని వెళ్ళడం అందరికీ ఓకే, కానీ వాట్ ఈస్ ద బెనిఫిట్ సార్ ఆఫ్ లివింగ్? అంటే అపార్ట్ ఫ్రమ్ ధరలు అందుబాటులో ఉన్నాయనే ఒక బెనిఫిట్ మాత్రమే కాకుండా ఊరికి అవతల ఉండడంలో ఉండే హాయి ఏమిటి? అమేజింగ్. మేము 2006లో స్టార్ట్ చేసామండి. మా ప్రాజెక్ట్ సిటీకి బాగా దూరం, చాలా దూరం. ఆ రోజు చాలామంది కూడా అనుకునేవాళ్ళు అసలు ఎందుకు ఇంత దూరం పోయి అసలు నేను ఏం చేద్దామని, అసలు కాన్సెప్ట్ ఏంది అని. బట్ నేను ఒక్కసారి ఆలోచన చేస్తే హైదరాబాద్ సిటీలో ఆ రోజు లైక్ జూబ్లీ హిల్స్లో డైలీ మార్నింగ్ టు ఈవెన్ మిడ్ నైట్ కూడా డైలీ హౌ మెనీ వెహికల్స్ ఆర్ మూవింగ్, వాట్ ఈస్ ది పొల్యూషన్, వాట్ ఈస్ ది నాయిస్. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జూబ్లీ హిల్స్కి వచ్చేసి పీస్ఫుల్ లివింగ్ కోసం వచ్చారు. బట్ వెరాజ్ అలాంటి ప్లేస్ ఈ రోజు వచ్చేసి ఇట్ హెస్ బికమ్ కంప్లీట్లీ కమర్షియల్. సో ప్రశాంతమైనటువంటి జీవనం మనం గడపాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగానే ఉండాలి. మనం పని చేసే ప్లేస్ వచ్చేసి లైక్ దట్స్ ఓకే, మనం ఎక్కడున్నా కూడా హ్యాపీగా రావచ్చు, సిటీలో పని చేసుకోవచ్చు, ఈవినింగ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే అన్నిటికన్నా కూడా ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ quality of the life and the health is more important. As on today we all are seeing in Delhi what's happening, what is the pollution effect. దారుణంగా అయిపోయింది సార్. Yeah, but మనం అంటే అగైన్ హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ అని మించిన సంపద రెండోది లేదు. ఆఫ్టర్ లూజింగ్ ది హెల్త్ మన దగ్గర మిలియన్స్ బిలియన్స్ ఏమున్నా కూడా మనం ఏం చేయగలుగుతాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హెల్త్ను మనం దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కూడా సిటీ అవుట్స్కట్స్కి సిటీకి బాగా దూరంగా ఉండడం అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే, మంచి అట్మాస్ఫియర్లో ఉంటే డెఫినెట్గా మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తారు. ఇవాళ యాజ్ అంటెడ్ వి ఆల్ నో ఏ స్మాల్ ఐడియా కెన్ చేంజ్ ది వరల్డ్. సో దట్ ఈస్ ఆల్సో మోర్. అండ్ అందువల్ల ఏంటంటే జనాలు ఇట్స్ నాట్ ది పాయింట్ ఆఫ్ జస్ట్ లైక్ దట్ సిటీ నడిబొడ్డులో మేము ఉండామా ఇదనేది కాకుండా కూడా అవుట్స్కట్స్లో ఉంటే ఆ హ్యాపీనెస్ కానివ్వండి, ఆ సంతోషం కానివ్వండి, ఆ ఫ్యామిలీ అందరూ ఆ లాన్లో కూర్చొని హ్యాపీగా ఈవినింగ్స్ కానివ్వండి, వీకెండ్స్ కానివ్వండి ఆ స్పెండ్ చేసి, ఆఫ్టర్ ఆల్ ఆన్ ది ఎండ్ ఆఫ్ ది వీఆర్ ఆర్ ది హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ ది మెషిన్స్ ఆర్ సంథింగ్. మనందరూ కూడా మంచి మెమొరీస్ ఇవన్నీ కూడా మంచి ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా స్పెండ్ చేసుకుంటే వస్తాయి. అందువల్ల డెఫినెట్లీ ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ బెట్ టు గో అండ్ స్టే లిటిల్ బిట్ అవే టు ది సిటీ. చాలా బాగుంది సార్, మీరు చెప్తుంటే ఎంత మోటివేటింగ్గా ఉందంటే. సార్ ఇప్పుడు నేను పెద్ద అవుతున్నప్పుడు లకడి కప్పులు, ఖైరతాబాదు ఇవి మన ఏరియాలు అనమాట. అంటే కొంచెం మాసప్ ట్యాంకు, విజయనగర్ కాలనీ, శాంతినగర్. ఇప్పుడు ఈ ఏరియాలకు అసలు వాల్యూ ఉందా సార్? అంటే బికాస్ సిటీ మూవ్ అయిపోతుంది కదా చూస్తూ. ఏంటి సార్ వాల్యూ ఉందా ఇక్కడ? అంటే ఇక్కడ ఉండే ప్రాపర్టీస్కి కానీ ప్రాపర్టీస్కి వాల్యూ అవన్నీ ఓకేనండి, దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ దట్. బట్ రైట్లీ మీరు అన్నట్లు ఏంటంటే ఈవెన్ అమీర్పేట నుంచి పంజాగుట్ట మూవ్ కావాలన్నా కూడా డే టైం వచ్చేసి పీక్ అవర్స్లో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ది టైమ్ అండ్ టెన్షన్స్. ఈ ఐ మీన్ వెహికల్స్లో కూడా
మనం పోయి ఎవరికి హిట్ చేస్తాము ఏందని వేరే వాళ్ళు వచ్చి ఎక్కడ ఏందనేది. సో బట్ ద మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆల్మోస్ట్ వరల్డ్ లో టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా మన హైదరాబాద్ లో ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నారు, టెక్ కంపెనీస్ ఇవన్నీ కూడా. బట్ వాళ్ళందరూ కూడా వచ్చేసి సిటీ లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా నెక్స్ట్ వేరే ప్లేస్ కూడా మూవ్ అవుతా ఉంది. అండ్ అగైన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ ది ఫ్యూచర్ సిటీ ఈస్ గోయింగ్ టు బి ది హబ్ ఫర్ ఆల్ ది లేటెస్ట్ డెవలప్మెంట్ లైక్ ఏఐ సిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో అందువలన మనం డెఫినెట్గా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఈజ్ నాట్ ది మోర్ ఇంపార్టెంట్ పాయింట్. యాజ్ ఆన్ టుడే మనం ఏం చేయబోతున్నామో నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ మన చిల్డ్రన్ కూడా మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వబోతున్నాము, ఫ్యూచర్ మొత్తం కూడా ఏ ఏరియాలో బాగా ఉండిద్ది అనేది ఆ దృక్పథంతో ఆలోచన చేసినప్పుడు అయితే డెఫినెట్గా ఇన్వేరియబుల్ పీపుల్ విల్ లైక్ ది అవుట్స్కర్ట్స్ అండ్ అవుట్ సైడ్ ఏరియాస్. డెఫినెట్లీ సార్. సో ఫైనలీ సార్ ఒక 2-3 క్వశ్చన్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళు 20 లక్షలు చెప్పి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ అలా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా, కన్సాలిడేట్ చేసి ఒకే చోట డబ్బులు పెట్టడం ఉత్తమం అంటారా ఇప్పుడున్న పరిస్థితులు? అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ పొజిషన్ అండి. ఒకటైతే ఏంటంటే డెఫినెట్ గా కూడా మన బడ్జెట్ ఏంది, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, దాన్ని బట్టి పక్క వాళ్ళతో అసలు కంపారిజనే చేసుకోకూడదండి. ప్రపంచంలో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్, దేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. మన ఫ్యామిలీ ఏంది, మన రిక్వైర్మెంట్స్ ఏంది, మన బడ్జెట్ ఏంది, మన చేతిలో ఎంత ఉంది, అమౌంట్ ఎంత ఉంది, దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవడం అనేది ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ దట్ థింగ్ అండి. అది సో అయితే సార్ మీ ఫ్యూచర్ విజన్ ఏంటి ఫర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా? అంటే టు మేక్ మోర్ లివబుల్ సిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్లో మీది ఒక పాత్ర అవుతుంది కాబట్టి, అవుతుంది కూడా కాబట్టి, మీరు వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ హైదరాబాద్? హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సలెంట్ ప్లేస్ అండి. ప్లేస్ ఇది హైదరాబాదే భాగ్యనగరం. వన్స్ అపాన్ ఏ టైం ప్రపంచంలోనే టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఉన్నటువంటి ప్లేస్. డెఫినెట్లీ డౌన్ ది లైన్ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇంకా మేము కూడా మరిన్ని ప్రాజెక్ట్స్, ప్రజలకి మంచి ఎన్విరాన్మెంట్, మంచి అట్మాస్ఫియర్, మంచి రిటర్న్ అండి. మా కంపెనీలో కూడా మేము పెట్టుకున్న ఆలోచన ఏంటంటే అది ఎండ్ ఆఫ్ ది డే మినిమం 80,000 crores నెట్వర్త్ మనం క్రియేట్ చేయాలి. ఇవాళ ఏదైతే మేము ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ చేస్తున్నామో అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh రూపీ అయ్యే వరకు కూడా మేము అక్కడే ఉండాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఒక కామన్ మెన్ కూడా ఒక కరోడ్పతి లాగా చెయ్యాలి, చూడాలి. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ అండ్ దట్ ఈస్ ది గోల్. విత్ దట్ ఆబ్జెక్టివ్స్ గోల్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. దట్స్ వండర్ఫుల్ సార్. సో అయితే మేము ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ సార్ ఆర్ యూ ఇంకా ఏమన్నా వేరే వెంచర్స్ కానీ? యాజ్ ఆన్ టుడే వీఆర్ ఓన్లీ ది బటర్ఫ్లై సిటీ అట్ కర్తాల్ అండ్ ఆమంగల్ అండి. డౌన్ ది లైన్ షూర్ డెఫినెట్లీ. కర్తాల్ పిఎంసి ఉంది కదా సార్ అక్కడ, పిరమిడ్. సో అక్కడికి వస్తూ ఉంటాను నేను తరచు. కడతాల్ కూడా ఒకప్పుడు దూరం అని అనిపించేది, ఇప్పుడు ఇక్కడైనా అనిపిస్తుంది. కొంచెం శంషాబాద్ దాటంగానే స్ట్రైట్ గా వెళ్ళిపోతే అది. సో అది సార్. అలాగే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ మంచి మాట, మీ మోటివేషనల్ వర్డ్ అబౌట్ భయపడద్దు, ఇన్వెస్ట్ చేయండి, బాగుపడండి, ఎదగండి అని. డియర్ సుమన్ టీవీ ఇన్వెస్టర్స్, నేను ఒక అంటే నాట్ ఓన్లీ ది రియల్ ఎస్టేట్ ఇది కాకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో మీరు సంతోషంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాజ్ ఆన్ టుడే మార్కెట్ ఎలా ఉంది ఏంది అనేది కూడా పట్టించుకోమాకండి. డెఫినెట్ గా దిస్ ఈజ్ ద రైట్ టైం. జెన్యూన్ గా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే ఇన్వెస్ట్ చేసుకునే దానికి దిస్ ఈజ్ ది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. అదేవిధంగా బట్ ఎట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కటి కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. మనం బయటికి వెళ్ళి ఒక 1 రూపీ పెట్టి ఏదైనా కొనుక్కునేటప్పుడే ఈవెన్ వెజిటబుల్స్ కూడా బాగుండయా, పుచ్చినయా, మంచి అనేది మనం చూస్తామో అలాగనే మీ హార్డ్ అండ్ మనీని మీరు ఇన్వెస్ట్ చేయబోయేటప్పుడు ప్రమోటర్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ డోంట్ బిలీవ్ ఎనీబడి, ఏ ఒక్కరిని నమ్మొద్దు దయచేసి. ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా యాజ్ ఆన్ టుడే మన తెలంగాణ స్టేట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఒక్కటి ఉన్నాయా లేదా ఉంటేనే తీసుకోండి. అంతే తప్పితే వేరే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇదేది నమ్మొద్దు. బట్ తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్ క్వశ్చన్ అడక్క మానలేకపోతున్నాను. గోల్డ్ మనీ మార్కెట్, మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అనగానే నేను టెంప్ట్ అయిపోయాను. గోల్డ్, మనీ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్, మీ ఫస్ట్ వర్డ్ దేనికి సార్? అంటే ఒక 100 రూపీస్ ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నిట్లో కూడా పార్ట్లీ పెట్టమని చెబుతానండి. ఇట్స్ నాట్ ది మన ఏజ్ ఏంది, మన రిక్వైర్మెంట్స్ ఏంది, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో
ఆడపిల్లలు ఉన్నట్టయితే డెఫినెట్గా కూడా డే 1 నుంచి కూడా గోల్డ్ కూడా మనం కొంత ప్రపోర్షనేట్లీ అమౌంట్ పెట్టుకోవాలి. అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్కి కానివ్వండి, అలా పార్ట్లీ అంతే తప్పితే మొత్తాన్ని నేను రియల్ ఎస్టేట్లో పెట్టమని ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పను. ఇట్స్ ప్యూర్లీ అవర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అవర్ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషగిరిరావు గారు. చాలా మీరు అంటే ఎంత పాజిటివ్గా చెప్పారంటే ఇవాళ ఐ థింక్ చూసిన వాళ్ళందరికీ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు, జాగ్రత్త పడమని హెచ్చరించారు. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వి హోప్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా లాగా ఫార్చ్యూన్ అని ఎలా అయితే వచ్చిందో అందరికీ ఫార్చ్యూన్ వాళ్ళ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాం. గ్రేట్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్.